ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొంతమందికి ఆనందాన్ని, కొంతమంది కాస్త విచారాన్ని, అసంతృప్తిని కలిగించవచ్చు. కానీ ఏది మన చేతిలో లేదు. అంతా మన గురుదేవులైన సమర్థ సద్గురు సాయిబాబా గారి చేతిలో ఉంది. మనకు తెలుసు, ఈ సమస్తమైనటువంటి సృష్టిలో అన్నీ వారి సంకల్పానుసారంగా నడపబడతాయి. ముఖ్యంగా భక్తులమైనటువంటి మన జీవితాల్లో ప్రతి ఒక్కటి వారి సంకల్పంతో నడుస్తుంది. కాకపోతే వాటిని మనం ముందుగా అర్థం చేసుకోలేం, ఊహించలేం. మనం ఒకటి అనుకుంటాం, మరొకటి జరుగుతుంటుంది. అదే సందర్భంలో కొన్ని విషయాలు బాబాగారే చేయిస్తున్నారు అనుకుంటూ ముందుకు వెళ్తాం. ఆ తర్వాత అది కాస్త మారిపోతుంటుంది. మరి బాబాగారే చేయిస్తూ ఉంటే అది జరగాలి కదా, ఎందుకు మారిపోతుంది అది కూడా మనం గ్రహించలేం. బట్ ఆ సమయంలో మనకు అనిపిస్తుంది బాబానే చేయిస్తున్నాడు ఇది నా చేత అని. కానీ అది మళ్ళీ వేరేగా మారిపోతుంది. అంటే ఆ పని అయిపోతుంది. మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికి. లలిత్ కుమార్ గారితో చర్చకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వారి ఆహ్వానం మేరకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. సచరిత్ర ఆధారితంగానే వారి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అనుకున్నాను. నా వీడియో చూసి వారు కూడా గౌరవప్రదంగా ఆహ్వానించారు. అది ఇక్కడ చెప్పవచ్చునో చెప్పకూడదో తెలియదు. ఒకవేళ అది మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి విషయాన్ని ఇలా పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదని లలిత్ కుమార్ గారు అనుకుంటే సారీ. బట్ నేను దీన్ని ఒక కోణంలో చెప్తున్నాను. ఆ అబ్బాయిలో ఎక్కడో కొంత సంస్కారం కూడా ఉంది అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఈ మాట మన సాయి భక్తులు నచ్చకపోవచ్చు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం, ఆ ఆవేశం, ఆ మాట్లాడే భాష, బాబా గారిని దూషిస్తున్న, అవమానిస్తున్న విధానాలు ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే సాయి భక్తులందరూ చాలా ఆవేశంగా ఉన్నారు. బట్ నాకు ఆ ఆవేశ స్థాయి పోయింది. బాబా గారు తీసేశారు. వాళ్ళందరినీ కూడా నా బిడ్డలుగా చూస్తూ, తప్పుదారిలో వెళ్తున్నటువంటి బిడ్డలుగా చూస్తూ, వాళ్ళని మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఇప్పుడు వారు చేస్తున్న పని సరైంది కాదు. అది చాలా పాపాన్ని క్రియేట్ చేస్తుంది. దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారని మనందరికీ తెలుసు. చాలామంది ఆ విధమైన కామెంట్స్ కూడా పెడుతుంటారు. నాకు కూడా తెలుసు ఆ విషయం. అయితే నేను మీలాగా ఆ కర్మఫలం వాళ్ళు అనుభవించాలి అనుకోకుండా ఆ కర్మఫలం నుంచి వారు బయటపడితే బాగుండు. ఎందుకంటే ఎప్పుడైనా కర్మఫలం మన అనుభవంలోకి వచ్చినప్పుడు అది ముఖ్యంగా శారీరక బాధ రూపంలో, రోగం రూపంలో వచ్చినప్పుడు ఎంత గొప్ప బలవంతుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా ఎవరైనా సరే శారీరక బాధను భరించలేరు, తట్టుకోలేరు. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందా అనిపించేది ఎప్పుడంటే శరీరానికి ఏదైనా భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శరీరానికి అన్నీ బాగున్నప్పుడు నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటాం. సాగినంతకాలం తన అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చితకిల పడిపోదురు అన్నాడు కదా కృష్ణ పరమాత్మ. అలా ఉంటుంది మానవ జీవితం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వయసులో ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. చాలామంది వాళ్ళని జేజేలు కొడుతున్నారు. వాళ్ళు దాదాపుగా చాలామంది అవధూతల స్థాయి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ వీడియోలు చూస్తుంటే మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అవధూతల స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ దృష్టిలో వాళ్ళ అవధూతలు, కొన్ని కామెంట్స్లో అవతార పురుషులు. కాబట్టి అవన్నీ మనిషికి ఒక రకమైనటువంటి అహంకారాన్ని తెచ్చిపెడతాయి. బహుశా వాళ్ళు ఆ మత్తులో ఏమన్నా ఉన్నారేమో. అందుకనే
పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా సంబోధిస్తూ ఎగతాళి చేస్తూ విచ్చలవిడిగా ఆనందిస్తున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. ఇవాళ చేస్తున్న పని అంతా ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. అందుకనే కరుణాకర్ గారు అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆనందంగా, అందరినీ విమర్శిస్తూ సాయి భక్తులకు నరాలు దిగిపోయాయి అని. ఇలా ఇంత విచ్చలవిడిగా సాటి హిందువులను మానవులను విమర్శిస్తూ చులకనగా చేస్తూ వికృతంగా ఆనందించే లక్షణాలు బహుశా వీళ్ళకు తెలిసిన అవధూతల లక్షణాలు అయి ఉండొచ్చు. వీళ్ళు కూడా అవధూతల స్థాయికి వచ్చి ఉండవచ్చు. ఇటువంటి అవధూతలు కూడా ఉంటారేమో, మరి మనకు తెలియదు. ఆ విధంగా కరుణాకర్ గారు, నేను లలిత కుమార్ గారు రా అనే పదాన్ని వాడితేనే అది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి సరిచేసే ప్రయత్నం చేస్తుంటాను ఎప్పుడు. ఇక కరుణాకర్ గారు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బాబా గారి విషయంలో, సచేత్ విషయంలో మొట్టమొదట ఒక వీడియో ఏదో చాలా బాగా చేశాడు, అభినందిస్తూ పెట్టాను. తర్వాత మొదలుపెట్టాడు ఆయన కళలన్నీ చూపిస్తూ చేస్తున్నాడు. సరే, అది వారి సంస్కారాలు. దానికి ఎప్పుడు ఏం జరగాలి అనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడు. నేను చెప్పేది ఏమిటంటే, వాళ్ళ విషయంలో అందరిలా నేను ప్రస్తుతం బాబా నాలో ద్వేషం తీసేశాడు. నలుగురు బిడ్డల్లో ఒక ఇద్దరు బిడ్డలు పక్కదారి పట్టి చెడిపోతూ ఉంటే ఆ తండ్రి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. అయ్యో వాడు చెడిపోతున్నాడు, ఏమైపోతాడు అని. అలాగే స్థవన మంజర్లో కూడా మనకు దాసగన మహారాజ్ చెప్తాడు, మహాత్ములు పుణ్యాత్మల కంటే పాపాత్మలనే ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పి దానికి చక్కటి ఉదాహరణ కూడా ఇస్తాడు. గోదావరి దగ్గరికి మలిన వస్త్రాలే వస్తాయి కానీ శుభ్రమైన వస్త్రాలు రావు అంటాడు. ఇక్కడ గోదావరి మలిన వస్త్రాలను శుభ్రం చేస్తుంది. మహాత్ములు కూడా ఇలా పక్కదారి పట్టిన వాళ్ళనే సరైన మార్గంలో పెడతారు. ఆ విధంగా బాబాగారు కూడా వీరిని ఎక్కువ ప్రేమిస్తారేమో, అందుకే ఇంకా వారికి అవకాశం ఇస్తూ చూస్తున్నారేమో, ఇంకనైనా మారతారేమో అనేక విధాలుగా వారికి నిదర్శనాలు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా వికటాట్టహాసాలతో వాటిని ఎదుర్కొనే శక్తుల్ని, యుక్తుల్ని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. మామూలుగా భక్తులైతే ఏం చేస్తారంటే, ఏదైనా ఒక కష్టం వస్తే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది దేవుడా, నేను ఏమైనా తప్పు చేశానా అని చూసుకుంటారు. వీళ్ళు అలా కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఐ డోంట్ కేర్, మేము పట్టిన పట్టు విడిచిపెట్టాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. మరి వీళ్ళు గెలుస్తారా, బాబా గారు గెలుస్తారా, ఎవరు గెలుస్తారో కాలం నిర్ణయం చేస్తుంది. సరే, అయితే నేను ఎక్కడ ఏం చెప్పదలుచుకున్నాను, లలిత కుమార్ గారి విషయం ఏమిటయ్యా అంటే, ఏకవచనంతో నువ్వు నన్ను సాయిదాస్ అంటున్నావయ్యా, నేను నిన్ను లలిత కుమార్ అని సంబోధిస్తున్నాను, గారు అని కూడా సంబోధిస్తున్నాను అని నేను చేసిన వీడియోని చూసి వారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. నేను ఏదో బాధలో ఉండి మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించాను, నన్ను క్షమించండి, మీ పెద్దరికానికి నేను నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించండి అని మెసేజ్ పెట్టాడు. ఒక చిన్న మార్పు, మనం లలిత కుమార్ని ఒక కరుడు కట్టినటువంటి వ్యక్తిగా, దయాజాలి లేని వ్యక్తిగా అనుకుంటూ ఉంటాం. కానీ నా యొక్క చిన్న వీడియోకి స్పందించి క్షమించండి అని అతను మెసేజ్ పెట్టడం అనేది, అతనిలోని ఒక, ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది, ఇవి ఎక్కువ తక్కువలు ఉంటాయి, అది వాళ్ళు నడిచిన మార్గాన్ని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, అనేక వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంత విశాలమైనటువంటి దృక్పథంతో అటువంటి వాళ్ళని విషయంలో ఆలోచించి వారితో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం,
వారిలో ఉన్న మంచిని కూడా గుర్తించటం చేసినప్పుడు వారు మరికొంత మంచి వాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని మహాత్ములు చెప్తారు. స్వామి వివేకానంద వాక్యం నాకు నచ్చుతుంది, ఎప్పుడూ చదివాను. ఎంత చెడ్డవారినైనా కానీ నువ్వు వారితో సంబోధించేటప్పుడు వారి తప్పులు ఎంచకుండా వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పి, నువ్వు మంచివాడివే, నీలో ఈ మంచి గుణాలు ఉన్నాయి, కానీ నువ్వు ఇంకా మంచివాడి కావాలి నాన్న అని చెబితే వాళ్ళు నీ మాట వింటారు అన్నాడు. అది నాకు నచ్చింది. అలాగే అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి. మనకు అపకారం చేసేవాడిని కూడా ప్రేమించమని చెప్తున్నారు. బాబాగారు చెప్పారు, ఎవరు ఎంత నిన్ను హింసించినా కానీ నువ్వు ఓర్చుకుంటే నా నిజభక్తుడు అవుతావు అన్నాడు. అంటే ఎవరైనా మనని బాధ పెడితే తిరిగి బాధ పెట్టడం కాదు, ఎవరైనా మనం ఒక మాట అంటే తిరిగి వారిని ఒక మాట అనడం కాదు, భరించమన్నాడు బాబా. అంటే బాబాగారి అవతారంలో ఈ సమాజానికి ఆయన ఇచ్చిన గొప్ప సందేశం శ్రద్ధ, సహనం, క్షమ, శాంతి, ప్రేమ, సమభావం. ఇవి ఆయన స్వయంగా ఆచరించి చూపించారు. కాబట్టి ఈ మహాత్ముల ద్వారా, సిద్ధపురుషుల ద్వారా, గురువుల ద్వారా వారి ఆచరణ విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని పొగిడితే ఆనందం వేస్తుంది, ఒక వ్యక్తి మనం తిడితే కోపం వస్తుంది. ఇది మా సాధారణమైన వ్యక్తిత్వం. కానీ ఒక వ్యక్తి మనం తిట్టినా కొట్టినా మనం వారిని ప్రేమించగలిగితే దైవత్వం అయిపోతుంది. ఆ దైవత్వాన్ని రీచ్ అవ్వడానికే మానవుడు ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక మార్గం దానికోసం ఉపయోగించుకోవాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు గురువు చెప్పినటువంటి మార్గం ఆచరించాలనే ఉద్దేశంతో నాకు కూడా మీలాగే బాబాగారిని వారు అంటున్న మాటల మీద కోపం రాకుండా ఉండదు, వస్తుంది. కానీ నా గురువు ఏం చెప్పాడు నాకు, ఒకటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? అజ్ఞానం వల్లే కదా. అజ్ఞానంతో వాళ్ళు చేస్తున్నప్పుడు జ్ఞానం ఉన్న నువ్వేం చేయాలి? దాన్ని అర్థం చేసుకొని నువ్వు నీ పద్ధతిలోనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పారు. మళ్ళీ ఆయన ముస్లిం, ఆయన గొప్పతనం చెప్తున్నారు అనుకోకండి. ప్రవక్త గారు నదిలో మునిగిపోతున్న ఒక తేలుని కాపాడాలని చేయిపెట్టి బయటికి తీస్తుంటే అది కుడుతుందంట. ఎన్నిసార్లు దాన్ని తీయాలని ట్రై చేసినా అన్నిసార్లు కుడుతూనే ఉందంట. అప్పుడు పక్కన నాలాంటి వాడు ఉండి, అయ్యా అది తేలు, కుట్టడం దాని సహజ లక్షణం, ఎందుకు అనవసరం ప్రయత్నం అన్నాడు. అప్పుడు ఆ మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడంటే, అది ఒక జంతువు, మనలాగా బుద్ధి జ్ఞానం ఉన్నది కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక జంతువే తన జాతి ధర్మాన్ని అంత గొప్పగా ఆచరిస్తుంటే నేను మానవుని కదా, జ్ఞానం బుద్ధి ఉన్నవాడిని కదా, నా ధర్మాన్ని నేనే ఎలా విడిచిపెట్టకూడదు కదా, నా ధర్మం కాపాడడం, కాబట్టి నేను చేస్తూనే ఉంటాను అన్నాడు. అంటే ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కూడా వేరే మతాలకు సంబంధించిన మహాత్ముల దగ్గర కూడా ఉంటాయి. మనం వాటిని తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి. దాంట్లో ఏదైనా చెడు ఉంటే వదిలేసి మంచి ఏదైనా ఉంటే తీసుకుందాం. ధర్మరాజు దగ్గర నుంచి తీసుకోవాలి. ధర్మరాజా, నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఎవరిని అంటే దుర్యోధన్ని. ఎందుకు అంటే వాడు మూర్ఖుడు, అజ్ఞాని, వాడు మూర్ఖత్వంతో అజ్ఞానంతో అన్ని కష్టాలు తెచ్చుకుంటుంటాడు, వాడి మీద నాకు జాలి. ఇలాంటి మనస్తత్వం మనం సంపాదించుకోవాలి. మూర్ఖులను, అజ్ఞానులను, దుర్మార్గుల్ని ద్వేషించడం కాదు, వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. మహాత్ములందరూ అదే చేశారు. మనం దాన్ని సాధన చేయాలి. దానికోసమే ఆధ్యాత్మిక మార్గం, కేవలం చదివి పక్కన పెట్టడానికి కాదు. ద్వేషించేవాడిని ద్వేషించడానికి, ప్రేమించేవాడిని ప్రేమించడానికి ఆధ్యాత్మిక మార్గం ఎందుకు? అది మామూలు మనుషుల మార్గం. మామూలు మనుషులు అలాగే ఉంటారు. ఈ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు నేను లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, భాస్కర్ గిల్లి కానీ, లేకపోతే భరతవర్ష, వీళ్ళలో ఉన్నది ఏదైనా ఒక మంచి కోణం కనపడుతుందా అని చూస్తుంటాను. వాళ్ళలో నేను ఈ వాదన చేసేటప్పుడు కూడా ఒక గుణాన్ని మెచ్చుకునేవాడిని. ఏమిటి అంటే పాయింట్ ప్రకారంగా వెళ్తారు, పాయింట్ మీదే మాట్లాడమంటారు, వాళ్ళు కూడా పాయింట్ మీదే మాట్లాడతారు. ఇందులో మళ్ళీ కరుణాకర్ సుగుణ కాస్త అప్పుడప్పుడు ర్యాష్కి వెళ్ళిపోతుంటాడు, దారి తప్పుతాడు, అవతల వాళ్ళు మాట్లాడనేయకుండా. కానీ భాస్కర్ కిలిలో పాయింట్ మీదే మాట్లాడే లక్షణం కనిపిస్తుంటుంది. వీళ్ళందరికంటే లలిత్ కుమార్లో ఇంకా పాయింట్ మీద మాట్లాడే లక్షణం, దాన్ని కూడా నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే అదొక మంచి లక్షణం. ఇప్పుడు మనకు ఏదైనా మాట్లాడమని చెప్తే వాళ్ళు ఒకటి అడిగితే మనం ఏదేదో చెప్పుకుంటూ వస్తాం, అది కాదు.
అది మన బలహీనత. కాబట్టి వాదనా పటిమ వాదించే వారిలో వాదనా పటిమ కూడా నేనే అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి ఆ విధంగా దాని కూడా నాకు నచ్చుతుంది. అది నా పద్ధతి, నేను చూసే విధానం. నాకు ఎక్కడ మంచితనం కనిపించినా నేను దాన్ని స్వీకరిస్తాను. రాముడు అలాగే చూసేవాడు. రావణ బ్రహ్మలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వెళ్ళి తెలుసుకొని రాపో అని లక్ష్మణస్వామి పంపించినట్టుగా ప్రతి మనిషిలో ఉంటాయి. అందుకని ఆ విధంగా లలిత్ కుమార్ గారు క్షమాపణ కోరడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. అది ఇప్పుడు చెప్పడం ద్వారా లలిత్ కుమార్ని మీరు ద్వేషిస్తున్నారు, అతను వీడియోలు చూసి మీ అభిప్రాయం ఏదో మార్చేసుకుని అని కాదు, జరిగిన విషయం చెప్తున్నాను. మనం వారిలో ఉన్న చెడు చెప్పుకున్నప్పుడు మంచి కూడా చెప్పుకోవాలి కదా. కాబట్టి ఆయనకన్నా పెద్దవాడినైనా నన్ను ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు అని గ్రహించి క్షమాపణ కోరడం అనేది కూడా అతనిలో ఉన్నటువంటి ఒక సంస్కారం. దాన్ని నేను మీ అందరి ముందు పెడుతున్నాను. ఇది జరిగిన తర్వాత ఆదివారం 12 గంటలకు సమావేశం అవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. ఇది ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మా వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు వెళ్ళొద్దని గట్టిగా ప్రెజర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా దానికి వెళ్లకుండా చేయాలి. కొంతమంది లలిత్ కుమార్ గారి వాగ్ధాటికి, ఆయన యొక్క వాదన చతురతకు సాయిదాస్ గారు ఇబ్బంది పడతారేమో, లేదన్నా ఇంకెక్కడైనా రెచ్చగొట్టి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో, రకరకాల భయాలతోటి వెళ్ళొద్దన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఏమన్నా కష్టాలు వస్తాయేమో సాయిదాస్ గారికి వద్దు అనేవాళ్ళు ఉన్నారు. సాయిదాస్ గారు లాంటి వ్యక్తి లలిత్ కుమార్ లాంటి ఒక ఈ విధంగా బాబాని దూషించి ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడే వ్యక్తితో కూర్చొని మాట్లాడడం ఏంటి అది నచ్చని వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల వాళ్ళు వద్దని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయినా నేను నా గురువు గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని అనిపించుకోవడం నాకు నచ్చక, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం బాబా గారి ద్వారా మనకు లభించింది. చాలామంది ఉన్నారు నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు. కాబట్టి ఈ చర్చల్లో కూర్చొని వాదనలో చెప్పి గెలవడం అనేది కష్టం. ఎందుకంటే ఈ వాదనలు, చర్చలు ఆవేశాలతోటి నడుస్తాయి ఒక్కోసారి. అప్పుడు జ్ఞానం పనిచేయదు, భక్తి పనిచేయదు, ఓడిపోతారు. ఇది నిజానికి చర్చలతో తేల్చుకునే విషయాలు కూడా కాదు. గురు మార్గం, దైవ మార్గం చర్చలతో తేల్చుకునేది కాదు. అది అనుభవాలతో గ్రహించవలసిందే. మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే ఒక నాస్తికుడికి దేవుడు ఉన్నాడని ఎవరైనా నిరూపించగలుగుతారా? నాస్తికుడిని వాడు చూపించమంటాడు దేవుడిని, అంతే. 100 చెప్తాడు, ఇంకా దానికి సమాధానమే ఉండదు మన దగ్గర. మనం చెప్పొచ్చు, అది ఒప్పుకోడు. దుష్ట శిక్షణ అన్నాడు కదా. మన కళ్ళెదురుగా ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే, దేవస్థానాల్లోనే ఎంతో అవినీతి జరుగుతుందని చెప్తూ ఉంటే, దేవుడి పేరు మీద నడుస్తున్న దేవాలయాల్లో, దేవస్థానాల్లోనే దేవుడి సొమ్ము తినేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తే ఏం చేస్తాం? అలాగే సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, ఘోరాలు, మానభంగాలు, హత్యలు, ఇవన్నీ ఏం చేస్తున్నాడు మీ దేవుడు అని అంటే ఏం చెప్తాం? మంచిగా జీవిస్తున్న, పవిత్రంగా జీవిస్తున్న, ధర్మబద్ధంగా జీవిస్తున్న వాళ్ళకి అన్ని కష్టాలు వస్తుంటే ఏం చేస్తున్నాడు మీ దేవుడు అని మనం ఏదో చెప్తాం, కర్మ సిద్ధాంతం అని. మొన్న ఎక్కడో విన్నా నిజంగానే, అది నాకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది. తిరుపతిలో అప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం భయంకర తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయారు. అప్పుడు ఒక నాస్తికుడు ప్రశ్నించాడు, కర్మ సిద్ధాంతం అంటే ఆ గోమాతలు, నోరులేని మూగజీవులు, పసిపిల్లలు, వీళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళేనా అని ప్రశ్నించినప్పుడు
ఒక రైలు యాక్సిడెంట్లో 100 మంది చనిపోతే ఆ 100 మంది ఒకే కర్మ చేశారా అలా చనిపోవడానికి? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, బాంబులు పడుతున్నాయి, వేల మంది లక్షల మంది చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ అలా చనిపోవాలనడానికి ఒకే కర్మ చేశారా? అడుక్కుంటూ పోతే ఇవి మనకు అందవు. మనం ఎవరికి కూడా మెప్పించలేము, చెప్పి ఒప్పించలేము. దాన్ని మనం పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి నమస్కారం పెట్టి మనస్ఫూర్తిగా అంగీకరించి మనం ప్రయాణం చేస్తే చాలు. అంతేగాని అందుకనే రమణ మహర్షి గారు అంటారు, ఈ కర్మ సిద్ధాంతం, దేవుడు, ఇవన్నీ నీకెందుకు? నువ్వు ఉన్నావు కదా, నువ్వెవరో తెలుసుకో, ఆ తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడు. జబ్బు వచ్చింది, ఆ జబ్బుకు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకో. డాక్టర్ గారు ఈ జబ్బు ఎలా వచ్చిందో చెప్పండి అని అంటే అది అవుతుందా? కాబట్టి ఇలా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో వ్యవహారాలు. కాబట్టి వారు లలిత్ కుమార్ గారు ఆదివారం 12 గంటలకి నాకు పలానా డేట్లు ఇబ్బంది ఉన్నాయి సార్, మీకు వీలైన టైం చెప్పండి అంటే నేను ఆదివారం 12 గంటలకు అన్నాను. ఈలోగా మా చింతపల్లి ధనంజయ గారు ఫోన్ చేసి అక్కడికి రావాల్సిందే, అక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు వస్తున్నారు, కార్యక్రమం ఉంది, మీరు అక్కడికి రండి, తప్పకుండా రావాలని ఆయన ఆహ్వానం పలికాడు. ఆర్డర్ వేసాడు. ఆయనకు ఆహ్వానం పలకడం రాదు, ఆర్డర్ వేసేస్తాడు. నో మీరు బయలుదేరి వచ్చేసేయండి అన్నాడు. నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయినాను ఆల్రెడీగా. ఇది ఎవరికీ చెప్పలేదు, చెప్తే అందరు కంగారు పడతారని చెప్పేసి. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చెప్దాంలే అనుకున్నాను. ఈలోగా బాబా గారు ఒక చిన్న లీల, ఒక సాయి భక్తుడి దగ్గర నుంచి నాకు ఒక ఆడియో కాల్ వాట్సాప్ చేశారు. అందులో ఇప్పుడు మన కరుణాకర్ సుగుణ చేసిన వీడియో సంబంధించినటువంటి విషయం ఉంది. ఎవరో ఒక స్త్రీమూర్తి సాయి భక్తురాలు, ఆమె ఎక్కడి నుంచో ఫోన్ చేసి మన లలిత్ కుమార్ గారితో బాబా గారు ముస్లిం అనే విషయం సత్యతలో ఎక్కడ ఉంది అని మాట్లాడుతూ అడుగుతూ, ఆ తర్వాత ఆమె ఉగ్ర రూపాన్ని ధరించి నువ్వు పవిత్రమైనటువంటి స్త్రీలను, మాతృమూర్తిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అడుగుతూ, చివరికి ఒక మహంకాళి లాగా కాళీ అవతారం ఎత్తి అతన్ని హెచ్చరించడం విన్నాను. దానికి ముందు ఆ తల్లి యొక్క కుమారుడితో లలిత్ కుమార్ జరిగిన సంభాషణ ఒకటి ఉంది, అది కూడా విన్నాను. చాలా బాధేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే 2 కన్నీటి బొట్లు కూడా రాలేయి. ఇంత దుర్మార్గమా? ఒక తల్లిని ఇలా అవమానిస్తూ మాట్లాడడం ఎలా చేస్తారు అని చాలా బాధపడ్డాను. బాబా దగ్గర బాబాను చూస్తూ, బాబా ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు? ఇలా మాట్లాడినటువంటి వ్యక్తితో కూర్చొని నేను ఎలా చర్చలు జరపాలి? ఒకటి, వాళ్ళు అన్నట్టుగా కోపం అనే నరం తెగిపోయిందో ఏంటో తెలియదు, ఏమన్నా కోపం రావట్లేదు, అది సమస్య. ఇప్పుడు నేను ఆయనతో చర్చలకు వెళ్ళినా మామూలుగానే ప్రేమగానే మాట్లాడతాను తప్ప ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తితో మాట్లాడే విధంగా కోపంగా మాట్లాడడం కానీ అది నాకు రావట్లేదు. మరి అటువంటప్పుడు నేను వెళ్ళి అతనితోటి ప్రేమపూర్వకంగా, అంటే నా యొక్క ఆ కార్యక్రమం ప్రేమపూర్వకంగా జరగాలని నేను అనుకున్నాను, అంతేగాని ఏదో వాదులాట గొడవలు కాదు. బాబా ప్రేమే దైవం అన్నాడు కదా, ఆ ప్రేమ అనే దైవాన్ని మనం సాధించాలి అనే ప్రయత్నంలో నేను అతనితో హాయిగా కూర్చొని ప్రశాంతంగా నేను బాబా గురించి వారు అడిగిన దానికి సమాధానం చెప్పాలనుకున్నాను. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అలా నేను అతనితో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి
నేను మాట్లాడగలిగినా మాట్లాడకూడదు అయిపోయింది. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి విషయంలో వారు మాట్లాడినటువంటి మాట ఏ పరిస్థితిలో మాట్లాడినా అది క్షమించరాని మాట. కాబట్టి అటువంటి లలిత్ కుమార్ గారితో కూర్చొని చర్చలు పాల్గొనడం అనేది సాయి సమాజం అసహించుకుంటుంది. అది ధర్మం కాదు. సరే, నా అభిప్రాయం, నా మానసిక స్థితి ఇక్కడ ముఖ్యం కాదు, ధర్మం కాదు అది. ఆ విషయం తెలిసిన తర్వాత వెళ్ళి కూర్చోడు. తెలియకముందు కూర్చుంటే అది వేరే విషయం. అతను సాయి భక్తుల్ని రండిరా పొండిరా అంటాడు, బాబా గారిని సాయి అనొచ్చు, ఇంకా రకరకాలుగా అనొచ్చు. కానీ ఒక స్త్రీమూర్తిని, మాతృమూర్తిని అలా అన్న తర్వాత, అన్నాడని తెలిసిన తర్వాత నేను చర్చలు చేయడం కరెక్ట్ కాదు. సరే, ఈ సందిగ్ధత వచ్చింది. ఏంటంటే లలిత్ కుమార్ గారే నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను, నీ ఆదేశంగా భావించి నేను వెళ్తాను బాబా అన్నాను. ఆయన పిలిచాడు, బాబా ఆదేశం అనుకున్నాను, అందుకే సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు ఇదేంటి, ఒక మాతృమూర్తిని ఇలా అన్నాడు, ఇది తెలిసిన తర్వాత ఎలా వెళ్ళాలి? కాబట్టి మన సాయి భక్తులకు ఉన్న ఆచారం ప్రకారం బాబా దగ్గర 2 చీటీలు వేసి, బాబా లలిత్ కుమార్ గారితో చర్చలకు వెళ్ళమంటారా వద్దంటారా అని వేస్తే వద్దురా అన్నాడు. వెంటనే లలిత్ కుమార్ గారికి మెసేజ్ పెట్టాను, ఇలా మీ ద్వారా ఒక అపచారం జరిగింది బాబు, కాబట్టి నీతో కూర్చొని నేను చర్చలు చేయలేను, సారీ అని పెట్టేసి మెసేజ్ పెట్టాను. సరే, ఆయన కూడా ఆయనకు తోచింది ఆయన ఏదో చెప్పాడు, నన్ను రెచ్చగొట్టి అలా అనేటట్టు చేశారు. నేను ఎవరిని అవమానించలేదు. చర్చలు, నాతో డిబేట్లు జరగకుండా చేయడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. డిబేట్ అనేది నేను పర్సనల్గా వ్యక్తిగత ద్వేషాలని సాధించుకోవడానికి కాదు, సత్యాసత్య నిరూపణ కోసమే నేను డిబేట్లు ఉపయోగించుకుంటాను అని వారి పద్ధతిలో వారు చెప్పారు. అది మీ ఇష్టం అండి, రావడం రాకపోవడం అన్నారు. సరే, సంతోషం. నేను చెప్పాను, మళ్ళీ నాకు తోచింది, మీరు వీడియోలు చేసేటప్పుడు సంస్కారవంతంగా చేయండి, భాష సరి చేసుకోండి, వెటకారాలు వద్దు, పరస్పర గౌరవంగా ఉండాలి ఏం చేసినా కానీ అని చెప్పడం జరిగింది. సరే, వారు మేము ఇలా మాట్లాడుతున్నామని మమ్మల్ని తప్పుపడుతున్నారు, కానీ సాయి భక్తుల్లో కూడా కొందరు మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, మరి అది సరిచేసే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఎవరు మాట్లాడినా పబ్లిక్లోకి వెళ్ళే ఏ విషయమైనా సంస్కారయుతంగానే ఉండాలి, మర్యాదయుతంగానే ఉండాలి. అది మన యొక్క ధర్మంగా మనం భావించాలి. మన సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే వాక్కు, మనకున్నటువంటి వాక్కు శక్తి కానీ, వాక్కు పవిత్రత కానీ, వాక్కుకున్న ప్రాధాన్యత కానీ, మర్యాద పురుషోత్తముడిగా చెప్పబడే రామచంద్రుడు నడయాడిన ఈ దేశంలో మర్యాద అనేది చాలా చాలా ముఖ్యం. మనం కేవలం నోటితో సనాతన ధర్మం, హిందూ మతం అని చెబితే కుదరదు. ఆ ధర్మాన్ని నిలబెట్టిన మహనీయుల యొక్క మార్గంలో మనం నడవాలి అని చెప్పడం జరిగింది. సరే, ఈ విధంగా లలిత్ కుమార్ గారితో జరగబోయే చర్చని, సమావేశాన్ని బాబా గారు రద్దు చేశారు. ఈ జరిగినటువంటి విషయం మొత్తం సాయి భక్తులైన మీ ముందుంచాను. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, లలిత్ కుమార్ గారిని మీరు సంబోధిస్తున్న విధానం, ఆయనతో మీరు మాట్లాడుతున్న విధానం మాకు నచ్చలేదు. మీరు
ఇతర సాయి భక్తుల్లాగానే హార్ష్గా మాట్లాడాలి అనేది. వ్యక్తిత్వాలు అనేవి ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వమే ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వం మరొకరికి రాదు. కాబట్టి ఒకరిలా ఒకరు ఉండాలనుకోకూడదు, ఒకరిలా ఒకరు మారాలనుకోకూడదు. ఎవరి దారిలో వారు ప్రయాణం చేయాల్సిందే. భక్తులలో ఎప్పుడు చెప్తుంటాను, ఆంజనేయ స్వామి లాంటి భక్తుడు ఉంటాడు, ప్రహ్లాదులు లాంటి భక్తుడు ఉంటాడు, నారదులు లాంటి భక్తుడు ఉంటాడు, తుకారాం లాంటి భక్తులు ఉంటారు, రకరకాల భక్తులు ఉంటారు. అందులో నేను ఒక టైపు భక్తుని. అది అర్థం చేసుకొని అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నా వీడియోలు నా పద్ధతి, నేను చెప్పే విధానం నచ్చకపోతే చూడకుండా వదిలేయడమే. సాయిదాస్ గారి వీడియో ఇలా ఉంటుంది, మనకు తెలియంది ఏముంది, ఎందుకు చూసి తలనొప్పి అనుకుంటే వదిలేయడమే. నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది. బాగుందండి, ప్రశాంతంగా ఉంది వింటుంటే. అలాంటి వాళ్ళు చూస్తారు. అందరూ చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరి కోసం నేను ప్రవర్తించను. నా కోసం, నా బాబా కోసం ప్రవర్తిస్తాను. నేను ఎలా ఉంటే ఆయన ఆనందిస్తాడో సచేత్ర ద్వారా నేను నేర్చుకున్నాను. దాని ప్రకారం నడుచుకుంటాను. ఎవరైనా ఇతరుల విషయంలో పరుషంగా మాట్లాడి బాధ పెడితే వాళ్ళు నన్ను బాధ పెట్టినట్టుగా గుర్తుపెట్టుకోండి అన్నాడు. మరి నేను ఆయన ఎలా బాధ పెడతాను? నేను ఇలా నెమ్మదిగా మాట్లాడితే ఆయన ఆనందిస్తాడు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు చూస్తున్న ఏదో చాలా శాంతంగా సహనంగా మాట్లాడుతున్నాడు సాయిదాస్ గారు, అబ్బా అనుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నాలో కూడా మీరు కావాలనుకునే సాయిదాస్ వస్తుంటాడు. నేను వాడిని చంపేయాలని చూస్తుంటాను. బాబా దీన్ని ఒప్పుకోడయ్యా, నువ్వు చచ్చిపో, నువ్వు వద్దు, ఎప్పుడు శాంతంగానే ఉండు బాబాలాగా, అది అనుకుంటాను. ఓకే, ఈ విధంగా మన లలిత కుమార్ గారితో చర్చా కార్యక్రమం ఆగిపోయిందని తెలియజేస్తూ, అంతా బాబా నడిపిస్తున్న నాటకంలో మనందరం పాత్రధారులం కదా, అది అర్థం చేసుకుంటే అంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఓకే, సాయిరాం.